రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్ల ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులపై చర్చ, బడ్జెట్ కేటాయింపులపై నిర్మలా సీతారామన్తో సమావేశం. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. జగన్ వస్తారా రారా అనే దానిపై ఉత్కంఠ. నేడు అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ. నగరంపాలెం పోలీసులకు నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని విజ్ఞప్తి. కేసులో ఏఫ్ఐగా ఉన్న మాజీ మంత్రి. నిర్మల్ జిల్లా మస్కాపూర్లో నగదు పట్టివేత. వాహన తనిఖీల్లో నెల్లూరుకు చెందిన వ్యక్తి దగ్గర 6 లక్షలు సీజ్. మేకలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానన్న అఖిల్. ఆధారాలుంటే వదిలేస్తామన్న అధికారి. మెదక్ జిల్లా అల్లదుర్గంలో చిరుతపులి కలకలం. రోడ్డు దాటుతుండగా వాహనదారుడికి కనిపించిన క్రూర మృగం. సెల్ ఫోన్లో రికార్డు చేసిన వ్యక్తి. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ జాతీయ రహదారిపై లారీ దగ్ధం. వాహనంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. నిజామాబాద్ హైదరాబాద్ మధ్య నిలిచిన వాహనాలు. మంటలార్పిన అగ్నిమాపక శాఖ. ఎన్నికల బరిలో విజయ్. 2 నియోజకవర్గాల నుంచి పోటీ. చెన్నైలోని విరుగంబాక్కం, తిరుచి తూర్పు స్థానాలపై టీవీకి అధినేత గురి. పట్టణ ప్రాంతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు పక్కా వ్యూహం. మణిపూర్ ఉఖ్రుల్ జిల్లాలో ఇంకా చల్లారని ఉద్రిక్తత. తంఖుల్ నాగా కమ్యూనిటీ సభ్యుడిపై దాడి తర్వాత పెరిగిన టెన్షన్. సాయుధ ఉగ్రవాదులకు నిప్పంటించారంటున్న అధికారులు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు కొత్త మొబైల్ యాప్. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సేవలు అందుబాటులోకి. కొత్త విధానంలో 3 రోజుల్లోనే క్లెయిమ్ల పరిష్కారం. ఖాతాలోకి నగదు జమ. కిలో సిల్వర్ రేట్ 3 లక్షలు. తిరుమలలో పెరిగిన రద్దీ. 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం.